లూకాసు వార్త 12వ అధ్యాయము 49 నుంచి 59 వరకు ఉన్న వాక్య భాగము నేను చదువుతున్నాను. నేను భూమి మీద అగ్నివేయ వచ్చితిని, అది ఇదివరకే రగులుకొని ఉండవలనని ఎంతో కోరుచున్నాను. అయితే నేను పొందవలసిన బాప్తిస్మం ఉన్నది, అది నెరవేరే వరకు నేను ఎంతో ఇబ్బంది పడుచున్నాను. నేను భూమి మీద సమాధానము కలగజేయ వచ్చితినని మీరు తలంచుచున్నారా? కాదు, భేదమనే కలగజేయ వచ్చితినని మీతో చెప్పుచున్నాను. ఇప్పటి నుండి ఇక ఇంటిలో 5 వేరుపడి, 2 విరోధముగా ముగ్గురికి విరోధముగా 2 ఉందురు. తండ్రి కుమారునికిని, కుమారుడు తండ్రికిని, తల్లి కుమార్తెకును, కుమార్తె తల్లికిని, అత్త కోడలికిని, కోడలు అత్తకును విరోధులుగా ఉందురని చెప్పాను. మరియు ఆయన జనసమూహములతో ఇట్లనను, మీరు పడమటి నుండి మబ్బు పైకి లేచుటి చూచినప్పుడు వాన వచ్చుచున్నదని వెంటనే చెప్పుదురు, అలాగే జరుగును. దక్షిణపు గాలి విసురుట చూచినప్పుడు వడగాలి కొట్టునని చెప్పుదురు, అలాగే జరుగును. వేషధారులరా, మీరు భూమి ఆకాశముల వైఖరి గుర్తింపనెరుగుదురు. ఈ కాలమున మీరు నెరుగరేలా? ఏది న్యాయమో మీ అంతటా మీరు విమర్శింపరేలా? వాదించు వానితో కూడా అధికారి యొద్దకు నీవు వెళ్ళుచుండగా అతని చేతి నుండి తప్పించుకున్నట్టుకు త్రోవలోనే ప్రయత్నము చేయుము. లేదా అతడు ఒకవేళ నిన్ను న్యాయాధిపతి యొద్దకు ఈడ్చుకొని పోవును, న్యాయాధిపతి నిన్ను బంట్రోతునకు అప్పగించును, బంట్రోతు నిన్ను చెరసాలలో వేయును. నీవు కడపటి కాసు చెల్లించు వరకు వెలుపలికి రానే రావని నీతో చెప్పుచున్నాను. లూకా కేవలం తన ఊహల్లో నుంచి కల్పించిన కథలు కావివి. పరిశుద్ధాత్మ దేవుడు దైవావేశం వలన రాయించినవి. యేసుప్రభువారు స్వయంగా చెప్పినటువంటి ఈ మాటలు అంతే భయముతోని జాగ్రత్తతోని మనం వాటిని అంగీకరిస్తూ ధ్యానించే ప్రయత్నం చేద్దాం. ఈరోజు ప్రసంగాంశము భేదమును విరోధమును కలుగజేయు యేసు. మన జీవితంలో కొన్ని అనుభవాలు ఉంటాయి కదా, అవి ఎట్లాంటివి అంటే, ఇక అది ఆ సంఘటన జరిగిన తర్వాత, ఆ అనుభవం తర్వాత, లేకపోతే అతనిని ఆమెను కలిసిన తర్వాత ఇంకా నీ జీవితం ఇంకా మునుపట్లాగా ఎప్పటికీ ఉండదన్నమాట. అంటే పలానా రోజు అట్లాంటివి జరుగుతుందని మనకు తెలియదు, మనం ఊహించము, కానీ అది జరిగిపోతుంది. ఉదాహరణకు ఒక నెగిటివ్ ఎగ్జాంపుల్, ఒక పాజిటివ్ ఎగ్జాంపుల్ చెప్తాను. నెగిటివ్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక వ్యక్తికి ఒక రోజు యాక్సిడెంట్ జరిగి అతని కాలు తీసేశారు అనుకుందాం. ఇక ఆ తర్వాత అతని జీవితం మునుపట్లాగా ఉంటుందా? ఎప్పటికీ ఉండదు కదా మునుపట్లాగా. అలాగే మనం కొంతమంది కలుస్తూ ఉంటాం, అందులో కొందరు మన జీవితకాలం పాటు స్నేహితులుగా ఉండిపోయే వాళ్ళని కలుసుకుంటూ ఉంటాం ఒక్కొక్క సందర్భంలో కదా, ఎప్పటికీ ఫ్రెండ్స్ లాగా ఉండిపోతారు. అంత మాత్రమే కాదు, మన లైఫ్స్ని చాలా రకాలుగా ఇంపాక్ట్ చేస్తూ ఉంటారు అనమాట. వాళ్ళ ప్రభావం మన పైన అనేక విధాలుగా పడుతూ ఉంటుంది. నేను ఇదివరకు వెళ్ళిన గ్రేస్ చర్చ్ కూకట్పల్లి పాస్టర్ శ్రీనివాస్ గారు కూడా నా విషయంలో ఒక ఉదాహరణగా చెప్పాలంటే ఆయన గురించి చెప్పొచ్చు. ఆయన్ని కలిసిన తర్వాత, ఆయనతో కొంతకాలం ప్రయాణం చేసిన తర్వాత ఇక నేను ఎన్నటికీ మునుపటి వ్యక్తిని కాదనమాట. చాలా ఎక్కువగా నేను ఆయన చేత ప్రభావితం చేయబడ్డాను. సో అట్లాంటివి మన జీవితంలో చాలా జరుగుతుంటాయి కదా. యేసు క్రీస్తుని గురించి మనం వినడం, ఆయనకు పరిచయం చేయబడడం కూడా అటువంటి ఒక అనుభవమే. యేసుక్రీస్తు సువార్త విన్న ప్రతి వ్యక్తి ముందు వెళ్లాల్సిన దారంతా 2 రోడ్లుగా చీలి ఉన్న ఒక కూడలిలోని లేదా ఒక వై జంక్షన్ లోకి వచ్చినట్లు అనమాట. యేసుక్రీస్తు గురించి పరిచయం చేయబడి విన్న ప్రతి వాళ్ళు కూడా ఎక్కడ నిలిచినట్టు? ఒక వై జంక్షన్ లో నిలిచినట్లు. వై జంక్షన్ తెలుసు కదా, స్ట్రైట్ గా వెళ్ళే ఒక రోడ్డు, తర్వాత 2 ఒకటి లెఫ్ట్ కి ఒకటి రైట్ కి వెళ్ళేలాగా చీలిపోతున్నాం. అక్కడ నుంచి నువ్వు అయితే నిత్య నరకానికి వెళ్ళాలి, లేదా నిత్య నాశనానికి వెళ్ళాలి. కానీ యేసుక్రీస్తు గురించి విని తెలుసుకొని అసలు విననట్లుగా తెలియనట్టుగా మునుపట్లాగా కొనసాగడం మాత్రం సాధ్యపడదు, అవునా? అయితే నువ్వు సువార్తను, యేసును తృణీకరించి నీ హృదయాన్ని కఠినపరుచుకొని నిత్య నాశనానికే వెళ్ళాలని ఆ దారిలో ముందుకు కొనసాగుతావు, లేకపోతే ఆయన రక్షకుడుగా అంగీకరించి నిత్య జీవం వైపు ప్రయాణిస్తూ ఉంటావు. కానీ అంతకు ముందు లాగా ఉండడం మాత్రము కుదరదు. సువార్త ద్వారా యేసుక్రీస్తు కూడా ఏం చేస్తున్నారు? ఒక గీత గీస్తున్నారనమాట. ఒక గీత గీయబడుతుంది. నువ్వు కావాలంటే ఆ గీత దాటి అవతలకు వెళ్ళి రక్షించబడవచ్చు, లేదా నీవు ఇప్పుడున్న ఆ పాప సంబంధమైన అదే స్థితిలో స్థానంలో ఉండి రక్షణను తృణీకరించి దేవుని తీర్పును ఎదుర్కొనవచ్చు. ఈ మాటలన్నీ మనం మనసులో పెట్టుకొని మన ముందున్న వాక్య భాగాన్ని మనం ధ్యానిద్దాం. పోయిన వారం మనం ఏం ధ్యానించాము? క్రీస్తు రాకడ కోసం మనం సిద్ధంగా ఉండాలి, ఎందుకంటే ఆయన ప్రతి ఒక్కరిని తీర్పు తీర్చబోతున్నాడు అనే మాటలు మనం చూసాం. అలాగే ఎవరికైతే ఎక్కువ ప్రత్యక్షత పొందుకొని క్రీస్తును తృణీకరించారో వారు అంతే కఠినమైన తీర్పుని ఎదుర్కొంటారు అని కూడా మనం చూస్తూ వచ్చాం. సో ఈరోజు మనం 49 నుంచి 53 వరకు ఉన్న వాక్య భాగాలు మనం చూసే మొదటి విషయం, యేసు క్రీస్తు రాకడ వెనుక ఉద్దేశం ఏంటి, అది ఎట్లా నెరవేరుస్తూ వచ్చాడు, దాని పర్యవసానాలు ఎలా ఉంటాయి అనే విషయాలు మనము
ఆలోచించబోతున్నాం. సో 49వ వచనం చూడండి. మొదటిగా, నేను భూమి మీద అగ్ని వేయవచ్చితిని, అది ఇదివరకే రగులుకొని ఉండవలని ఎంతో కోరుచున్నాను. ఇక్కడ అగ్ని వేయవచ్చితిని అని అన్నాడు. కానీ సాధారణంగా మనం యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే మనం ఏం చెప్తాం మామూలుగా? శాంతి, ప్రేమ ప్రకటించడానికి, ప్రేమ సందేశం దాన్ని ప్రకటించడానికి వచ్చాడు. ఇంకా మీరేం చెప్తారో చెప్పండి. రక్షకుడు, రక్షించడానికి వచ్చాడు కదా, పాపులను వెతికి రక్షించడానికి వచ్చాడని చెప్తాం. ఇంకా మిమ్మల్ని ఎవరు అడగలేదు, మీరు ఎవరు చెప్పలేదు, మీకు ఎవరు ప్రేమమయుడు, కరుణామయుడు అని చెప్తాం. కానీ భూమి మీద అగ్ని వేయడానికి వచ్చాడని మాత్రం చెప్పం, పొరపాటును కూడా చెప్పం కదా. అసలు అట్లా ఆలోచనే చేయము అసలు మనం ఎప్పుడు. కానీ ఈ వచనంలో అదే చదువుతున్నాం కదా. 49వ వచనంలో చూసారా మీరు? ఫ్లోలో వెళ్ళిపోతుంటది, మీరు గమనించరు, చూడాలి. నేను అందుకే చూడండి చూడండి అంటూ ఉంటాను మళ్ళీ మళ్ళీ బైబిల్లో. నేను భూమి మీద అగ్ని వేయవచ్చితిని. అయితే ఈ పని మొత్తంగా పూర్తి చేసేసానని చెప్పట్లేదు. అయితే అది ఇదివరకే రగులుకొని ఉండవాలని ఎంతో కోరుచున్నాను. ఇంకా అయిపోలేదు, కానీ అది రగులుకొని ఉండవాలని నేను కోరుచున్నాను. సరే, ఇంతకీ అగ్ని అంటే ఏంటి? ఈ అగ్ని అంటే మీరు ఒక 4-5 కామెంటేటర్స్ ఏమేమి రాశారని రిఫర్ చేస్తే 4-5 కామెంట్స్ చేస్తారనమాట దానిపైన. డిఫరెంట్ ఇంటర్ప్రిటేషన్స్. కొందరు ఏమంటారంటే, అపోస్తల కార్యాల గ్రంథంలో మేడ మీద గదిలో శిష్యులందరూ ప్రార్థన చేస్తుంటే వాళ్ళ పైకి అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి పరిశుద్ధాత్మ వారి మీద దిగి వచ్చినట్టుగా మనం చదువుతాం కదా వారికి. సో పరిశుద్ధాత్మ రాకడని అగ్ని సూచిస్తుందని కొందరంటే, ఇంకొందరేమో సువార్త ప్రకటనను తన రాయబాల ద్వారా దేవుని వాక్యం ప్రకటించబడటాన్ని ఈ అగ్ని సూచిస్తుంది, ప్రకటనను సూచిస్తుందని కొందరంటే, ఇంకొందరు సువార్తనే సూచిస్తుందని ఇంకొందరు చెప్తే, సువార్తను సూచిస్తుందని ఇంకొందరేమో ఆ సువార్త ప్రకటించడం ద్వారా ఎదురయ్యే శ్రమలను అది సూచిస్తుంది అని చెప్తారు. ఇంకొందరేమో తీర్పుని లేదా పవిత్రీకరించడాన్ని సూచిస్తుంది అని చెప్తారు. నేను సందర్భాన్ని పరిశీలించినప్పుడు ఇందులో ఒక 2 విషయాలు మాత్రం సరైనవి అయ్యే అవకాశం ఉంది అని అనిపించింది. ఆ 2 చెప్తాను నేను. ఒకటి ఏంటంటే, సువార్త వల్ల కలిగే శ్రమలను సూచిస్తూ ఉండొచ్చు అని చెప్పడానికి ఆ ఇమ్మీడియట్ గా ఉన్న కాంటెక్స్టే ఆధారం కదా. భేదము, వైరము అది కుటుంబ సభ్యుల మధ్యలోనే కలుగుతుంది అని కింద వచనాల్లోనే చెప్పబడింది కాబట్టి, సో సువార్త ప్రకటన ద్వారా కలిగే శ్రమలు లేదా క్రీస్తు కొరకు సమర్పించుకొని క్రీస్తుని వెంబడించే వారి విషయంలో వారు ఎదుర్కొనేటువంటి శ్రమలను ఆ అగ్ని సూచిస్తూ ఉంది. అటువంటి వాటిని నేను తీసుకొని వచ్చాను, సువార్త ద్వారా అలా జరుగుతుంది, కాన్సిక్వెన్సెస్ అలా ఉంటాయి అని చెప్తూ ఉండొచ్చు. అది మొదటిది. రెండవది, అసలు 12వ అధ్యాయము మొత్తం సందర్భం అంతా పరిశీలిస్తే మనము 4వ వచనం చూడండి ఒకసారి. 12వ అధ్యాయం 4వ వచనం, నా స్నేహితులైన మీతో నేను చెప్పినది ఏమనగా, దేహమును చంపిన తర్వాత మరేమియో చేయనేరని వానికి భయపడుకుడి, చంపిన తర్వాత నరకములో పడద్రోయే శక్తి గల వానికి భయపడి ఆయనకే భయపడుడని మీతో చెప్పుచున్నాను. ఇది తీర్పును గురించి మాట్లాడుతుంది. 8వ వచనం, నన్ను మనుషుల ఎదుట ఒప్పుకొని వాడేవాడో మనుష్య కుమారుడు దేవుని దూతల ఎదుట వానిని ఒప్పుకొను, మనుషుల ఎదుట నన్ను ఎరుగనన్ను వానిని నేనును ఎరుగనన్ను దేవుని దూతల ఎదుట చెప్పుదును. మనుష్య కుమారుని మీద వ్యతిరేకముగా ఒక మాట పలుకువానికి పాప క్షమాపణ కలుగును గాని పరిశుద్ధాత్మను దూషించువానికి క్షమాపణ లేదు. 20వ వచనం, అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నాను, నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పాను. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకున్నవాడు అలాగునని అంటే ఆ వెర్రివానికి లాగానే ఉండును అని చెప్పాను. ఇవన్నీ దేనికి సంబంధించినవి? తీర్పుకు సంబంధించిన వచనాలు అనమాట. 35 నుంచి 48 పోయిన వారం మనం ధ్యానించిన దాంట్లో కూడా యేసుక్రీస్తు రాబోతున్నాడని, దాని కొరకు మనం సిద్ధపడాలని, ఆయన అందరికీ తీర్పు తీర్చబోతున్నాడు అన్న సంగతి, ఆ తీర్పులో ఉన్న వ్యత్యాసాలు కూడా మనం చూస్తూ వచ్చాం వాళ్ళకి ఇవ్వబడిన ప్రత్యక్షతలను బట్టి. ఈ రోజుటి వాక్య భాగం 58, 59 వచనాల్లో కూడా తీర్పు గురించే మాట్లాడుతున్నారు. నెక్స్ట్ అధ్యాయం 13వ అధ్యాయం 3, 5, 9 వచనాల్లో కూడా తీర్పు గురించే మాట్లాడుతున్నారు. సో ఈ సందర్భం అంతా తీర్పు గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన ఈ అగ్ని అనే పదాన్ని కూడా దేన్ని సూచిస్తూ ఉండొచ్చు? ఆయన సువార్త ద్వారా తీర్చే తీర్పుని గురించే సూచిస్తూ ఉండొచ్చు. సువార్త ఏం చేస్తుంది? విడదీస్తుంది. అంగీకరించే వాళ్ళకి నిత్య జీవాన్ని, అంగీకరించిన వాళ్ళ నిత్య నాశనానికి ఏం చేస్తుంది? వాళ్ళిద్దరి మధ్య ఆ భేదాన్ని, వైరాన్ని కలుగజేసేదిగా ఉంది. కాబట్టి కొంతమంది తీర్పుకి లోనవ్వడానికి కూడా అది కారణం అవుతుంది. బాప్తిస్మం ఇచ్చి యోహాన్ అంటాడు కదా, ఏమని? నా తర్వాత నా వెనుక వచ్చేవాడు పరిశుద్ధాత్మలోను అగ్నిలోను మీకు బాప్తిస్మం ఇస్తాడు. పరిశుద్ధాత్మలోను ఎవరికి ఇస్తాడు? మారుమనసు పొందేవారికి. పొందాలనుకుని పొందకుండా ఉన్న వాళ్ళకి
అగ్నిలో బాప్తిస్మం ఇస్తాడు. సో ఆ సందర్భంలో కూడా అగ్ని దేని సూచిస్తుంది? తీర్పునే సూచిస్తుంది. యేసుక్రీస్తు ప్రధానంగా పాపులను వెతికి రక్షించడానికి వచ్చాడు, కానీ ఆయన పరిచరణ ఎవరైతే తృణీకరిస్తారో వాళ్ళకి ఇక అది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా. తృణీకరించేవారు, అంగీకరించే వాళ్ళు రక్షించబడుతున్నప్పుడు తృణీకరించే వాళ్ళు ఏమవుతారు? నాశిస్తారు, వాళ్ళ మీదకి తీర్పు వస్తుంది. సో ఆటోమేటిక్గా అది జరిగేటువంటిది కదా. అయితే ఇదంతా ఎట్లా జరుగుతుంది? మాధ్యమం ఏంటి అంటే సిలువ. 50వ వచనం, యేసుక్రీస్తు ఎలా అగ్ని భూమి మీద వేశాడు అని అంటే సిలువ ద్వారా. 50వ వచనం అంటే ఆ సువార్త అది అప్లికేషన్లోకి ఎలా వచ్చింది, మనకి అన్వయించుకునేలాగా ఎలా సాధ్యపడింది అంటే సిలువ ద్వారా. అయితే నేను పొందవలసిన బాప్తిస్మం ఉన్నది, అదేంటి? ఆయన ఆల్రెడీ బాప్తిజం పొందాడు కదా. బాప్తిస్మం ఇచ్చి యోహాను బాప్తిజం ఇచ్చాడా లేదా? ఇచ్చాడు. మళ్ళీ బాప్తిజం ఏంటి? ఆలోచిస్తున్నారా? ఆల్రెడీ బాప్తిజం తీసుకున్నారు కదా, మళ్ళీ బాప్తిస్మం ఏంటి? బాప్తిస్మం అనే పదానికి అర్థం ఏంటో తెలుసా? పోయినసారి నేను చెప్పాను, ముంచడము. బాప్టిజో అనే గ్రీకు పదానికి అర్థం ఏంటి? ముంచడము, మునగడము అనే అర్థం. ఇక్కడ నీళ్లు ఉన్నాయా? లేవు. ఈ వచనంలో నీళ్లు ఉన్నాయా? సో ఇది నీటి బాప్తిస్మం అయితే కాదు కదా. ఇది సిలువ శ్రమను గురించిన బాప్తిస్మం. ఆయన పాపానికి వ్యతిరేకంగా రగిలే దేవుని ఉగ్రతలో బాప్తిస్మం పొందవలసి ఉంది. దేవుని నిత్య కుమారుడైన యేసు తాను సిలువ వేయబడటం ద్వారా పాపులను విమోచించడం కోసమే ఈ లోకానికి వచ్చాడు. కానీ ఆయన సంపూర్ణ మానవుడు కాబట్టి సిలువ శ్రమను గురించిన ఆలోచన ఆయనను కూడా ఇబ్బంది పెడుతుంది. అందుకే ఏమన్నారు? అది నెరవేరు వరకు నేను ఎంతో ఇబ్బంది పడుచున్నాను అనే మాట ఉంది. చూసారా మీరు అక్కడ? ఎన్నో వచనంలో ఉంది? 50వ వచనంలో. ఇక్కడ అందరూ కొంచెం డిస్ట్రాక్టెడ్గా ఉన్నారనమాట. నేను అందుకే పదే పదే మీ బైబిల్ చూడండి అని చెప్తున్నాను. అది నెరవేరే వరకు నేను ఎంతో ఇబ్బంది పడుచున్నాను. అయితే ఆయన బాధ కేవలం శరీర శ్రమ గురించి మాత్రమే కాదు. పాపరహితుడైన ఆయన మన పాపములను తనపైన వేసుకోవడము, ఆ సిలువలో ఆ శిక్ష ఆయన పైన కుమ్మరించబడుతున్నప్పుడు, దేవుని ఉగ్రత ఆయన పైన కుమ్మరించబడుతున్నప్పుడు పరిశుద్ధుడైన దేవునితో కలిగేటువంటి ఆ ఎడబాటు, అది ఆయనను ఇంకా ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉన్న విషయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో పౌలు భక్తుడు కొన్ని మాటలు చెప్తున్నాడు. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం. ఎందుకనగా మనము ఆయన యందు, ఎవరి యందు? ఎవరి యందు? యేసు క్రీస్తునందు. ఎవరి యందు? మనం యేసు క్రీస్తునందు దేవుని నీతి అగునట్లు, అంటే దేవుని నీతిని పొందుకొని నీతివంతులుగా అవడం కోసము పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాను అనే మాటని పాప పరిహారార్థ బలిగా చేశాను, ప్రాయశ్చిత్త అర్పణగా చేశాను అనే భావనలో అర్థం చేసుకోవచ్చు అక్కడ పదాన్ని, గ్రీకు పదాన్ని. మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాను. పాపమునకు వచ్చే జీతము మరణము, అనగా పరిశుద్ధుడైన దేవుని నుంచి నిత్య వేర్పాటు. దేవుడు తన న్యాయాన్ని పరిశుద్ధతను పక్కన పెట్టేసి నేను ఊరికే క్షమించేస్తాడా? అలా క్షమించగలడా? క్షమించలేడు. పోనీ న్యాయంగా నిన్ను తీర్పు తీరిస్తే నేను ఎక్కడికి పంపించాలి? నరకానికి పంపించాలి. అలాగని దేవుడు అందరినీ నరకానికి పంపించేస్తే అప్పుడు దేవుని యొక్క గొప్ప ప్రేమ కనికరాలు ఎలా ప్రత్యక్షపరచబడతాయి మనుషుల పట్ల? అసలు అవకాశమే ఉండదు కదా. ఇంకా రోమా 3:26లో ఒక మాట ఉంటుంది, చూడండి ఒకసారి. రోమా 3:26, రోమపత్రిక 3వ అధ్యాయం 26వ వచనం. క్రీస్తు యేసు నందలి రక్తము నందలి విశ్వాసము ద్వారా దేవుడు అప్పటి కాలమందు తన నీతిని తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గల వారిని నీతిమంతులుగా తీర్చువాడునైనట్టుకు ఆయన ఇలాగ చేసింది. ఎలా చేశాడంట? ఎలా చేశాడు? చాలా ఈ వచనాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అవర్ గాడ్ ఈజ్ బోత్ జస్ట్ అండ్ జస్టిఫైయర్. ఆయన నీతిమంతుడు, అలాగే తన యందు విశ్వాసము గలవారిని నీతిమంతుడుగా తీర్చేవాడు కూడా ఆయనే.
2 విషయాలు చెప్పాను. ఆయన నీతిమంతుడును, మనల్ని నీతిమంతునిగా తీర్చేవాడు కూడా ఆయనే. ఎట్లా తీరుస్తాడు? యేసునందు విశ్వాసం ఉంచడం ద్వారా. ఏమని విశ్వాసం ఉంచాలి మనము? నా పాపముల నిమిత్తం ఆయన శిలువ పైన మరణించాడు అని, ఆయన శిలువ కార్యం నందు ఆయన రక్షకుడని మనం విశ్వాసం ఉంచి అంగీకరించాలి కదా. సో శిలువ ద్వారా దేవుడు నీతిమంతుడును, తన యందు విశ్వాసము గలవానికి నీతిమంతునిగా తీర్చేవాడు కూడా అయ్యాడు. హీఈస్ బోత్ జస్ట్ అండ్ జస్టిఫైయర్. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, ఎగ్జాంపుల్ చెప్తాను మీకు అర్థం కావడం కోసం. ఒక వ్యక్తి బైక్ చాలా స్పీడ్గా నడిపి ఒక యాక్సిడెంట్ చేశాడు అనుకుందాం, అవతల వ్యక్తి చనిపోయాడు అనుకుందాం. పోలీసులు అతన్ని కోర్టులో హాజరుపరిచారు. నేను సువార్త చెప్పేటప్పుడు చాలా చోట్ల చెప్తుంటాను ఈ ఎగ్జాంపుల్. మనలో చాలా మందికి సువార్త చెప్పడం రాదు. నిలబడి ఒక హాఫ్ అన్ అవర్ గాస్పెల్ షేర్ చేయమంటే చేయలేరు అన్నమాట, మాటలు దొరకవు. సో అందుకే మనం ఏం చేయాలి, మనల్ని మనం గాస్పెల్ చేత ఫిల్ చేసుకోవాలి. అండ్ ఆల్మోస్ట్ ఎవ్రీ సర్మన్లో నేను గాస్పెల్ ప్రీచ్ చేస్తున్నాను. సో మీరు జాగ్రత్తగా శ్రద్ధగా విని నేర్చుకోవాలని మీ అందరినీ ప్రభు పేరిట ప్రోత్సహిస్తున్నాను. సరే, పోలీసులు అతన్ని కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి న్యాయంగా అతనికి యావజ్జీవ కారాగార శిక్ష ఒక ఆప్షన్, లేకపోతే ₹1,00,00,000 జరిమానా, మొత్తం అంతా ఆ డబ్బులన్నీ బాధిత కుటుంబానికి చెల్లించేలా తీర్పు తీర్చాడు అనుకుందాం. ఇట్లాంటి తీర్పులు ఆ న్యాయమూర్తి ఇదివరకు ఎన్నో ఇచ్చి ఉండొచ్చు. అయితే ఈసారి బోన్లో ఉన్నది మాత్రం తన కొడుకే, తన సొంత కుమారుడు. అయినా నేరం రుజువైంది, అందరికీ ఎట్లా శిక్ష విధిస్తాడో అలాగే ఇతనికి కూడా తీర్పు ప్రకటించాడు. ఆ అబ్బాయిని తీసుకెళ్లి జైల్లో పెట్టారు. న్యాయాధిపతిగా అతను ఎట్లాగైతే శిక్ష విధించాలో అట్లా శిక్ష విధించాడు. సో న్యాయమే జరిగింది, తీర్పులో సంపూర్ణంగా న్యాయం ఉంది. అయిపోయిన తర్వాత మళ్ళీ జైలుకి వెళ్ళి ఒక తండ్రిగా తన కొడుకుని ఎంతో ప్రేమించి అతనికి విడిపించడం కోసం జైలుకి వెళ్ళి ఆ ₹1,00,00,000 జరిమానా కట్టేసి అతని కొడుకుని విడిపించుకున్నాడు. అన్యాయం ఏమైనా ఉంది ఇందులో? అన్యాయం ఏం లేదు. ప్రేమ కనపరచబడిందా? కొడుకు విడిపించబడ్డా? విడిపించబడ్డాడు. ప్రేమ వ్యక్తపరచబడింది, అతను విడుదల పొందాడు. అట్ ద సేమ్ టైం న్యాయం కూడా తృప్తిపరచబడింది. ఆ కొడుకు స్థానంలో నువ్వు ఉంటే, తండ్రి స్థానంలో ఉన్నది తండ్రి అయిన దేవుడు అని అనుకుంటే, విడుదల పొందడానికి అసలు నువ్వు అర్హుడివేనా? విడుదల పొందడానికి నువ్వు అర్హుడివేనా అంటే అస్సలు కాదు. నువ్వు దేనికి అర్హుడు అంటే నువ్వు శిక్షకే అర్హుడివి, శిక్షకే పాత్రుడివి. శిక్షే నీకు తగింది. నీ తండ్రి నీపై జాలి పడడానికి నీలో ఏదైనా మంచితనం ఉందా? అదే కారణమైందని నిన్ను విడిపించడానికి. అరే పలానా శ్యామ్ చాలా మంచోడే అని దేవుడు విడిపిస్తున్నాడా? నీలో ఉన్న ఏ మంచి దానికి కారణము కాదు. దేవుని పరిశుద్ధత కోణంలో నుంచి చూస్తే మనుషుల్లో అత్యంత మంచివారిగా పిలువబడే వారు సైతం ఎంతో భయంకరమైన పాపులు. మరి తండ్రి ఎందుకు విడిపిస్తూ ఉన్నాడు? కేవలము తన కనికరము, తన ప్రేమ వల్ల విడిపించాలని తీర్మానించుకున్నాడు. నీ నిమిత్తము నా నిమిత్తము ఆ వేళ ఎలా చెల్లించాడు? నీ నిమిత్తం నా నిమిత్తము నా పాప శిక్ష, దోష శిక్షను భరించి దాన్ని చెల్లించాల్సిన వెల శిలువ పైన పూర్తిగా చెల్లించి మనల్ని విడిపించడం కోసం ఆయన తన ప్రియకుమారుని లోకానికి పంపించాడు. సో ఆ స్టోరీలో ఆ తండ్రి చెల్లించే ఆ వెల మన పక్షంగా ఎవరు చెల్లించారు? యేసు క్రీస్తు ప్రభువారి శిలువ పైన చెల్లించడం ద్వారా మనం ఏం చేయబడ్డాము? విడిపించబడ్డాము, రక్షించబడ్డాము, విమోచించబడ్డాము. అలా మన పైన దేవుని ప్రేమ కనపరచబడింది. అలాగే దేవుని న్యాయం తృప్తిపరచబడిందా? అవును, శిక్ష అయింది కదా. దేవుని తన ఉగ్రతనంతా మన పక్షాన్ని ఎవరిపైన వేశాడు? యేసుక్రీస్తు ప్రభు పైన, శిలువ పైన వేశాడు. కాబట్టి దేవుని న్యాయము సంతృప్తి పరచబడింది, ఆయన ప్రేమ కూడా వ్యక్తపరచబడింది. సరే, ఇదే స్టోరీలో ఆ అబ్బాయి బాధ్యత ఏంటి అని ఒకసారి ఆలోచించేద్దాం. అతను ఒకవేళ నీ సహాయం నాకు అవసరం లేదు, నా శిక్ష నేనే భరించుకుంటాను అని అంటే, అప్పుడు అతను ఎప్పటికీ ఆ జైల్లోనే ఉండిపోయి అందులోనే మగ్గి అక్కడే చావాలి. లేకపోతే ఇంకొక ఆప్షన్ ఉంది, సెకండ్ ఆప్షన్. ఇది కూడా అలాంటి ఆప్షనే. ఏంటది? సరే డాడీ, ఇప్పటికి మీరు కట్టండి, కానీ మీ డబ్బులని నేను వడ్డీతో సహా తీర్చేస్తానని అన్నాడు అనుకోండి. ఈ స్టోరీలో అతను ఆ ₹1,00,00,000 తీర్చగలడేమో, కానీ మన పాప రుణం ఎంత ఎక్కువైందంటే, మనం చేసిన పాపము నిత్య దేవునికి వ్యతిరేకంగా చేసింది కాబట్టి దాని శిక్ష కూడా నిత్యత్వంలోనే మనం అనుభవించాల్సి ఉంటుంది.
సో అది నువ్వు తీర్చలేవు. మనం ఎవరికి వ్యతిరేకంగా పాపం చేస్తున్నాము? నిత్య దేవునికి పాపం చేస్తున్నాము. ఇటర్నల్ గాడ్ కి అగేన్స్ట్ గా రెబెలియస్ గా మనం పాపం చేస్తున్నాం కాబట్టి మన శిక్ష కూడా ఎట్లాంటిది? ఇటర్నిటీలోనే ఉంటుందన్నమాట, నిత్యత్వానికి ఉంటుందన్నమాట. దాన్ని నువ్వే అనుభవించాలంటే మళ్ళీ ఉన్న ఒకే ఒక్క మార్గం ఏంటి? నీ శిక్ష నువ్వే అనుభవించాలంటే ఉన్న ఒకే ఒక్క ఆప్షన్ ఏంటి? నరకం. ఆ స్థితిలోనే ఉండిపోవడమే. ఇక మిగిలింది ఒకే ఒక మార్గం, ఏంటది? డాడీ, నీ కనికరానికి జాలికి నేను పాత్రుడిని కాను, అయినా నువ్వు నన్ను విడిపిస్తున్నావు. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ లార్డ్. దేవా నీకు స్తోత్రము, నీకు వందనాలు ప్రభు అని చెప్పడమే. మనల్ని మనం తగ్గించుకొని, మనలో ఏ యోగ్యత మంచి లేనప్పటికీ ఆయన కనికరం చూపిస్తున్నాడు, జాలి పడుతున్నాడు, కృప చూపిస్తున్నాడు అని దాన్ని అంగీకరించి ఆయన ఇందు విశ్వాసం ఉంచి ఆ కృపా కనికరముల చేత మనము విడుదల పొందడం, విమోచించబడటం మాత్రమే, ఆయన కృతజ్ఞత చెల్లించడం మాత్రమే మనము చేయగలిగాం. ఒక దైవజనుడు ఒక మాట చెప్తాడు, సిలువ పైన దేవుని న్యాయము కనికరము కలిసి ప్రకాశిస్తున్నాయంట. ఏంటండి అవి? సిలువ పైన, ఎక్కడ? సిలువ పైన దేవుని న్యాయము తృప్తిపరచబడింది. అలాగే మనుషుల ఎడల తన యందు విశ్వాసం ఉంచిన తన జనులైన వారి ఎడల, తన ఎన్నికలో ఉన్న వారి ప్రతి ఒక్కరి ఎడల ఏం ప్రత్యక్షపరచబడుతుంది? దేవుని యొక్క కనికరము, ప్రేమ. కాబట్టి సిలువపై దేవుని న్యాయము కనికరము కలిసి ప్రకాశిస్తున్నాయి. అటువంటి సిలువ గురించి విన్నవారందరూ విన్న వెంటనే పరిగెత్తుకొని వచ్చేస్తారు యేసు ప్రభు దగ్గరికి. చాలా మంది వస్తారు అని బైబిల్ చెప్తుంది, అలాగే చాలా మంది రారు అని కూడా చెప్తుంది. కారణం వారి హృదయ గర్వమే. మేము దేవుని ఉగ్రతకు పాత్రుడైన పాపులని ఒప్పుకోవడం చాలా మందికి ఇష్టం లేదు. తమ పాపముల విషయమై తాము ఏమీ చేయలేమన్న వాస్తవాన్ని అంగీకరించడం వాళ్ళకి ఇష్టం లేదు. ఆ విధంగా సిలువను గురించిన వార్త, లేదా సిలువ ద్వారా యేసుక్రీస్తు చేసిన కార్యం, లేదా ఆయన పరిచర్య మనుషులను ఏం చేస్తుంది? విడదీస్తుంది. కొందరేమో ఆయన కనికరాన్ని కావాలనుకొని పొందుకుంటూ ఉన్నారు, ఇంకొందరేమో వద్దనుకొని తృణీకరిస్తున్నారు. ఆ కారణంగా కుటుంబ సభ్యుల మధ్య కూడా విభజన కలుగుతోంది. చూసారా ఆయన తీసుకొస్తున్న అగ్ని, అది ఎలాగా ప్రాక్టికల్గా మనకు అప్లై చేసుకోవడానికి వీలుగా కార్యరూపంలోనికి వచ్చింది అంటే యేసుక్రీస్తు శిలువ కార్యం ద్వారా. అది దాని పర్యవసనాలు ఏంటి, దాని కాన్సిక్వెన్సెస్ ఏంటి అని అంటే అదే 51 నుంచి 53 వచనాల వరకు. భేదము, విరోధము. 51వ వచనం నుంచి చదువుతున్నాను. నేను భూమి మీద సమాధానము కలగజేయవచ్చునని మీరు తలంచుచున్నారా? కాదు, భేదమునే కలగజేయవచ్చునని మీతో చెప్పుచున్నాను. ఇప్పటి నుండి ఒక ఇంటిలో 5 వేరుపడి ఇద్దరికి విరోధముగా ముగ్గురికి విరోధముగా 2 ఉందురు. తండ్రి కుమారునికి, కుమారుడు తండ్రికి, తల్లి కుమార్తెకును, కుమార్తె తల్లికి, అత్త కోడలికి, కోడలు అత్తకును విరోధులుగా ఉందురని చెప్పాను. నేను భూమి మీద ఏం కలగజేయడానికి రాలేదు, సమాధానం కలగజేయడానికి రాలేదంటే ఏం కలగజేయడానికి వచ్చాడంట? భేదమే కలగజేయడానికి వచ్చాడు. యూదుల ఆలోచన ఎట్లా ఉండేదంటే మెస్సియా వచ్చి తమను రోమా బానిసత్వం నుంచి విడిపించాలని, తమ శత్రువుల చేతిలో నుండి రక్షిస్తాడని, సైన్యము కలిగి మా పక్షంగా యుద్ధం చేసి పోరాడుతాడని, దేశవ్యాప్తంగా శాంతి సమాధానాన్ని నెలకొల్పుతాడని యూదులు ఎదురు చూసేవాళ్ళు. అట్లా వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ అట్లా ఉండేవి. కానీ యేసుప్రభు ఏమన్నాడు? నేను శాంతి సమాధానాన్ని నెలకొల్పడానికి రాలేదు, నేను దేని కలగజేయడానికి వచ్చాను? భేదమును కలగజేయడానికి వచ్చాను. యేసు పుట్టినప్పుడు దూత చెప్పిన మాటలు కూడా మనం చూస్తాం కదా. 2వ అధ్యాయం 13వ వచనం నేను చదువుతున్నాను, వినండి. వెంటనే పరలోక సైన్య సమూహం ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక. యేసుప్రభు కూడా కొంతమంది వ్యక్తులతో చెప్తాడు కొన్ని సందర్భాల్లో, మీకు సమాధానం కలుగునుగాక, సమాధానంతో వెళ్ళండి అని. కానీ పెరుగుతున్న వ్యతిరేకత విషయంలో శిష్యులు ఆశ్చర్యపోకుండా స్పష్టత ఇస్తున్నాడు ముందుగానే. ఎవరైతే క్రీస్తునందు లభించే పాపక్షమాపణను అంగీకరిస్తారో వారికి మాత్రమే నిజమైన శాంతి సమాధానము. ఎవరైతే దేవుని ఆ కృపను తృణీకరిస్తారో వారు దేవుని శత్రువులుగానే ఉండిపోతారు. నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి అని 11వ అధ్యాయం 23వ వచనంలో మనం చదివాం. కాబట్టి సువార్త ఏం చేస్తుంది? ఇక్కడ విభజన కలగజేస్తుంది, విడదీస్తుంది. ఎవరు కూడా మధ్యలో తటస్థంగా ఉండే అవకాశము లేదు. అయితే నువ్వు ఇప్పుడు ఇది ఒక యుద్ధ భూమి అనుకుంటే నువ్వు అయితే ఆ క్యాంప్లో ఉండాలి, లేదా ఈ క్యాంప్లో ఉండాలి. రెండింటికి మధ్యలో ఉంటానంటే కుదరదు. ఈ విషయాన్ని వివరించడం కోసం మీకా 7:6లోని ఉదాహరణ ఇక్కడ
వాడుతూ ఉన్నాడు అనమాట. యేసుప్రభు వాడుతూ ఆయన ఏం చెప్పాలని చూస్తున్నాడంటే, సువార్త కలగజేసే విభజన ఎంత తీవ్ర స్థాయిలో ఉంటుందంటే అది కుటుంబ సభ్యులను సైతం విడదీస్తుంది అని చెప్పాలనుకుంటున్నాడు. ఈ విషయంలో ఎప్పుడైనా యేసుక్రీస్తు అయ్యో తప్పైపోయింది, నేను అసలు అట్లా అనుకుని ఉండాల్సింది అని ఎప్పుడైనా క్షమాపణ చెప్పడం, సారీ చెప్పడం ఎప్పుడైనా చేశాడా? అసలు చేయలేడు, చెయ్యడు కూడా. ఎందుకంటే ఆయనే ఉన్నతుడు, మహోన్నతుడు, ఘనుడు, అన్ని మానవ సంబంధాల కన్నా కోరదగిన వాడు, మన రక్షకుడు, విమోచకుడు, దేవుడు, సార్వభౌముడు ఆయన. కాబట్టి ఒకవేళ ఆయన కోసం కుటుంబ సభ్యులతో సంబంధం తెంచుకోవాల్సి వచ్చినా క్రీస్తే చాలిన సంపదగా భావిస్తాడు క్రైస్తవుడు. ఆయనతో పోల్చినప్పుడు ఇంకేవి ఎన్నదగినవి కనిపించవు క్రైస్తవుడికి. అయితే కుటుంబంలో మంచి సఖ్యత కలిగి జీవించడానికే ప్రతి ఒక్కరూ తప్పక ప్రయత్నించాలి. వారితో ఎప్పుడూ దురుసుగా ప్రవర్తించకూడదు, అనవసరంగా గొడవలు పడకూడదు, వారిని ప్రేమించాలి, సన్మానించాలి, ప్రేమ కనికరం కలిగి నడుచుకోవాలి. కానీ ఒకవేళ మనం నమ్మిన క్రీస్తు విషయంలో, స్వార్థ విషయంలో వారికి మనకి అభ్యంతరం ఉంటే కనుక ఒకవేళ ఉండనివ్వండి. అది ఉంటదనేగా ఇప్పుడు యేసుప్రభు వారు చెప్తున్నారు. ఆ పాయింట్ చెప్పడం కోసం ఇప్పుడు ఈ మాటలని చెప్తుంది. వ్యతిరేకత వస్తుంది. ఏ స్థాయిలో? కుటుంబ సభ్యులు కూడా విడిపోయే స్థాయిలో కూడా వ్యతిరేకత ఉంటుంది, విభజనలు ఉంటాయి. మీరేం చేయండి, దానికోసం సిద్ధపడండి అనే చెప్తున్నాడు అనమాట. కానీ సత్యం విషయంలో మాత్రము రాజీ పడొద్దు. క్రైస్తవుడు ఎప్పటికీ అలా చేయడు. కొన్ని ముస్లిం దేశాలలో యేసు ప్రభువు నమ్ముకున్నందుకు సొంత కుటుంబ సభ్యులే వారిని చంపేసినటువంటి దాఖలాలు ఉన్నాయి, తెలుసా మీకు? సొంత కుటుంబ సభ్యులే. కానీ మనం మాత్రం మన బంధువులు, మన కాందాన్ని, వారితో మన సంబంధాన్ని కాపాడుకోవడానికి సువార్తకు, దేవునికి వ్యతిరేకంగా కూడా ఎన్నోసార్లు నడుచుకుంటూ ఉంటాం. సిగ్గుపడాలి మనం ఆ విషయాల్లో కదా. చాలాసార్లు మన కుటుంబ సభ్యులకి, మన బంధువులకే మనం క్రీస్తు కంటే ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ ఉంటాం. ఏ రకంగానూ వారితో సంబంధం పాడైపోవడానికి మనం అసలు ఇష్టపడం. ఎంత రాజీ పడాలో, ఎంత కాంప్రమైజ్ అయిపోయి సర్దుకుపోవాలో అంతా చేయడానికి సిగ్గు లేకుండా ముందుకు వెళ్తూ ఉంటాం క్రైస్తవులను పేరు పెట్టుకొని చెప్పుకుంటూ. అవునా, యేసుక్రీస్తు నీ ప్రభువా, నిజమా? కానీ నీ బ్రతుకు చూస్తుంటే అట్లా అనిపించట్లేదే. నీకు యేసుక్రీస్తు కంటే నీ బంధువులే ఎక్కువేమో అనిపిస్తుంటది చాలాసార్లు. కానీ క్రైస్తవులు ఎప్పటికీ అలా ఉండరు అని గుర్తుపెట్టుకోండి. సత్యం విడదీస్తుంది, అది ఖడ్గం వంటిది అని మరో సందర్భంలో మనం చదువుతాం. అయితే ఈ సందర్భంలో ఇంకొక విషయాన్ని జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. వన్నెస్ అని యూట్యూబ్లో ఆ పాట ఒకటి పాడుతూ ఉన్నారు అందరు కలిసి ఒక దగ్గర కూర్చొని. ఇదివరకు ఒకటి పాడారు, ఇప్పుడు మళ్ళీ ఇంకోటి పెట్టినట్టున్నారు రీసెంట్గా కదా. ఏం చెప్పాలని ప్రయత్నం సమాజానికి? యూనిటీ గురించి, క్రైస్తవ ఐక్యతను చూపించాలనేది కదా. ర్యాలీలు తీస్తుంటారు అందరు కలిసి. ఎందుకు? అదే ఉద్దేశం. పెంతెకోస్తు, సిఎస్ఐ, ఇండిపెండెంట్ అందరూ ఏం చూపించాలని? క్రైస్తవ ఐక్యతను చూపించాలని. కానీ అలా చేయడం వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? పాపం చేస్తున్నారు అంటారు. జాగ్రత్తగా ఆలోచించండి. మనం మన తోటి వారితో ప్రేమతో, దయా, కనికరంతో నడుచుకోవాలి. నేను కాదనట్లేదు. ఉదాహరణకు మనం చర్చిలో స్త్రీలు ప్రార్థించినప్పుడు ముసుగు వేసుకోవాలని వాక్యం బోధిస్తున్నట్టుగా మనం బోధిస్తాం. అవకాశం ఉంటే ఆ విషయంలో ఒకవేళ ఇంకొక చర్చిలో వాళ్ళు ముసుగు వేసుకోనక్కర్లేదని చెప్తున్నారు. అవకాశం ఉంటే ఏం చేస్తాం? మనం కూర్చొని మాట్లాడుకుంటాం, దాని గురించి చర్చించుకుంటాం. దాని గురించి విడిపోనక్కర్లేదు. మాట్లాడుకోకుండా, కలిసి సహవాసం చేయకుండా ఎడమొహం పెడమొహంలాగా ఉండాల్సిన అవసరం లేదు. కానీ అత్యంత ప్రాథమిక విషయాల్లో తేడా వచ్చింది అని అంటే మరి అప్పుడు, ఉదాహరణకు రక్షణ కృపచేత విశ్వాసం ద్వారా మాత్రమే అని వాక్యం ప్రకటిస్తుంది. కానీ చాలా మంది విశ్వాసంతో పాటు నీతి క్రియలు కూడా ఉండాలి, అప్పుడే నువ్వు రక్షించబడతావు అని రోమన్ క్యాథలిక్ చర్చ్ బోధించే అదే అబద్ధ సువార్తను బోధిస్తున్నారు. ఇప్పుడు అటువంటి వారితో కూడా మనం కలిసి ముందుకు పోవాలి అని అంటుంటే, అప్పుడు క్రైస్తవ్యానికి అత్యంత ప్రాథమిక విషయంలోనే, సువార్త విషయంలోనే నువ్వు రాజీ పడిపోయావు కనుక అసలు నువ్వు క్రైస్తవుడివే కాదు, అది క్రైస్తవ ఐక్యత అంతకన్నా కాదు. ఇది చిన్న విషయమా? కొంతమంది పౌలు దినాల్లో కూడా ఇటువంటి వాళ్ళే ఉంటే వాళ్ళ గురించి పౌలు ఏం చెప్తాడు? గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఏమంటాడు? అనాథమ, వాళ్ళు శాపగ్రస్తులు. అటువంటి అబద్ధ సువార్తను బోధించేవారు. అటువంటి వారితో ఐక్యత, అది క్రైస్తవ ఐక్యతనా? క్రైస్తవులే కాని వారితోటి మనం ఐక్యత కలిగి ఉండాలని కోరుకుంటూ దాని క్రైస్తవ ఐక్యత అంటే అర్థం ఉందా దాంట్లో? అందులో కూడా క్రైస్తవులు అయినటువంటి వాళ్ళు ఉంటారు కదా అని మీరు అనొచ్చు. ఉండలేరు. రీసెంట్గానే ఒక ఆంటీ నాతో మాట్లాడుతూ, నేను నిజంగా సత్య బోధను, సరైన వాక్యాన్ని నేను నేర్చుకుంటూ ఉన్నప్పుడు
కొంతకాలం నుంచి నేను నేర్చుకుంటూ ఉన్నాను కాబట్టి ఇప్పుడు మా ఇంటి దగ్గరలోనే ఒక చర్చ్ ఉంది. ఆ చర్చికి వెళ్ళినా నేను అక్కడ కూర్చోలేకపోతున్నాను, వాళ్ళు చెప్తున్న మాటలు వినలేకపోతున్నాను. నేను ఖచ్చితంగా ఉండలేరు ఎవరు. రోమన్ క్యాథలిక్ చర్చిలో నిజంగా దేవుని వాక్యాన్ని ప్రేమించే వ్యక్తి ఎవరైనా ఉంటే, క్రైస్తవుడైనటువంటి నిజంగా ఉంటే, వాళ్ళు ఏం చేయడానికి, ఏం ఒప్పుకోవడానికి బలవంత పెట్టబడతారు తెలుసా? విశ్వాసం మాత్రమే కాదు, విశ్వాసంతో కూడా నీ క్రియలు అవసరం రక్షణకి అని వాళ్ళ స్టేట్మెంట్ ఆఫ్ ఫెయిత్ ఉంటుంది. నువ్వు దాంతో అగ్రి అవ్వాలి. వాళ్ళ బోధ అంతా అలాగే ఉంటుంది. అప్పుడే నువ్వు రోమన్ క్యాథలిక్ చర్చ్ మెంబర్గా ఉండగలవు అఫీషియల్గా. సో ఒక క్రైస్తవుడు ఎప్పటికీ అట్లాంటి అవాంతర శాఖల్లో అబద్ధ బోధల్లో చేస్తున్నటువంటి వాటిలో కొనసాగడం అనేది సాధ్యపడదు. కానీ మనం మాత్రం క్రైస్తవ ఐక్యత అనే పేరుతోటి అట్లాంటి వాళ్ళందరితోటి ఫ్రెండ్షిప్ చేయాలని, దాని క్రిస్టియన్ యూనిటీ అని చెప్పి వెళ్ళడము మూర్ఖత్వము, అవివేకము. సత్యాన్ని పనంగా పెట్టి రాజీ పడిపోయి మనం ఎవరితోటి ఐక్యత కలిగి ఉండమని వాక్యం అనేది చెప్పట్లేదు. చార్లెస్ స్పర్జన్ అనే దైవజనుడు ఈ ప్రాథమిక వాక్య సత్యాలతోనే రాజీ పడే కొంతమంది లిబరల్స్ ని సహిస్తూ వారిని చేర్చుకుంటోంది అన్న కారణంతో అప్పట్లో ఉన్న బాప్టిస్ట్ యూనియన్ నుంచి ఆయన బయటకు వచ్చేసాడు. అందుకు ఆయన చాలా మంది విమర్శించారంట, నిందించారంట. కానీ ఆయన అందుకు జవాబుగా, అది అసలు నిజమైన ఆత్మీయ కలయికే కాదు, ఐక్యతే కాదు, అసలు క్రైస్తవ ఐక్యతే కాదు, అది అసలు క్రైస్తవ సహవాసమే కాదు, అవతలి వారు తీవ్రమైన తప్పులో ఉన్నారని తెలిసి వారితో సహవాసం చేయడం పాపము అని ఆయన అన్నాడు అనమాట. ఒకవేళ అందరికీ నచ్చే సువార్త మనం ప్రకటిస్తుంటే అప్పుడు అసలు అది సువార్తే కాదేమో. ఎందుకు? సువార్త తిరుగుబాటు హృదయాలు గల పాపులను ఖండిస్తుంది. అందుకే పాపులు అభ్యంతరపడతారు, వాళ్ళ మధ్య విభజన వస్తుంది. కాబట్టి అందరూ అంగీకరించరు. అంగీకరించిన వారికి, అంగీకరించని వారికి మధ్య విరోధము కలుగుతుంది. కుటుంబ సభ్యుల మధ్యలో కూడా గొడవలు అవుతాయి. అందుకు మనం సిద్ధపడి ఉండాలి. వివాహం విషయంలో గొడవ అవదా? అవదా? విశ్వాసులైనటువంటి వాళ్ళు ఏమంటారు? విశ్వాసమే చేసుకోవాలంటారు. విశ్వాసులు కాని వాళ్ళంటే ఏమంటారు? డబ్బులున్న వాళ్ళని చూసుకోవాలని, మన కుల వాళ్ళని చూసుకోవాలని, అందంగా ఉన్న వాళ్ళని చూసుకోవాలని అవిశ్వాసులు అంటారు. గొడవ అవదా? ఎంతమంది రాజీ పడిపోవట్లేదు? ఏమో వాళ్ళని క్రైస్తవులు అనాలా అంటే ప్రశ్నార్థకమే. ఫలం లేనిదే క్రైస్తవుడు అని ఎట్లా ఒప్పుకోమంటారు నన్ను? జేసీ రైల్ అనే దైవజనుడు అంటాడు, ఈ విభజనకి, విరోధానికి ఎవరిని నిందించాలి? సువార్తనా? కాదు, మానవుని దుష్ట హృదయాన్ని. సువార్తని అంగీకరించలేని, దేవుని వాక్యానికి లోబడలేని మానవుని పతన స్వభావాన్ని, దుష్ట హృదయాన్ని నిందించాలి. ఎలాంటి బాధాకరమైన ఎడబాట్లు కలిగినను, ఎవరిని కోల్పోవలసి వచ్చినను మన ప్రభుతో కూడా మనం నిలబడే వారంగా, సత్యం పక్షంగా, యేసు పక్షంగా ఉండే వారంగా మనం అందరము ఉండే కృపను దేవుడు మనందరికీ అనుగ్రహించును కాక. సరే, మరి మీ నిర్ణయం ఏంటి? వివేచన రహితంగా సరైన నిర్ణయం చేయకపోతే చాలా ప్రమాదం సుమా. రెండవ అవుట్లైన్ చూడండి ఒకసారి. కాలాన్ని గుర్తించడంలో వివేచన లేకపోవడం ప్రమాదకరం. 54 నుంచి 59 వరకు ఉన్న వాక్య భాగం. కాలాన్ని గుర్తించడంలో విఫలమవుతున్నారంట కొంతమంది. 54 నుంచి 56 వరకు చదువుతున్నారు చూడండి. మరియు ఆయన జనసమూహములతో ఇట్లనను, మీరు పడమటి నుండి మబ్బు పైకి వచ్చుట చూసినప్పుడు వాన వచ్చుచున్నదని వెంటనే చెప్పుదురు, అలాగే జరుగును. దక్షిణపు గాలి విసురుడు చూసినప్పుడు వడగాలి కొట్టునని చెప్పుదురు, అలాగే జరుగును. వేషధారులారా, మీరు భూమి ఆకాశముల వైఖరి గుర్తింపనెరుగుదురు, ఈ కాలమును మీరు నెరుగరేలా. ఇజ్రాయెల్లో పడమటి నుంచి మబ్బులు వచ్చాయంటే అవి మెడిటరేనియన్ సీ లేదా మధ్యధరా సముద్రం నుండి వస్తున్నాయి. కాబట్టి ఆ రోజు వర్షం కురుస్తుందని వాళ్ళు తెలుసుకునేవాళ్ళు. వెదర్ ఫోర్కాస్ట్, వెదర్ దాన్ని ఏమంటారు? అంతే కదా. మనకి ఇప్పుడు ఫోన్లోనే ఉన్నాయి కదా అవన్నీ అందుబాటులో. వర్షం పడుతుంటే తేలికపాటి వర్షాలంటే ఓన్లీ మబ్బు ఒక వర్షపు చూకేస్తాడు అన్న, ఎక్కువ పడుతుంటే రెండేస్తాడు. టైం మళ్ళీ ఏ టైం దాకా పడుతుంది కూడా వేస్తాడు. అప్పట్లో అవి ఏం లేవు కాబట్టి వాళ్ళు జస్ట్ ఉన్న క్లైమేట్ని చూసి అంచనా వేయడం కదా. సో పడమటి వైపు నుంచి ఒకవేళ మబ్బులు వస్తున్నాయంటే అది వర్షం కురవబోతోంది అని వాళ్ళు అర్థం చేసుకునేవాళ్ళు. అలాగే దక్షిణాన ఉన్న సీనాయి ఎడారి నుంచి ఒకవేళ గాలి వస్తుంటే ఆ రోజు చాలా వేడిగా ఉండబోతుంది, ఇట్స్ గోయింగ్ టు బి హాట్ డే అని వాళ్ళు అంచనా వేసేవారు. ఇలా వాతావరణం గురించి వివేచించగలుగుతున్నారు కానీ ఒక కాలం గురించి వాళ్ళు వివేచించలేకపోతున్నారంట. అది ఏంటంటే ఆ యేసు ప్రభు వారు మెస్సియా అయినటువంటి ఆయన వారి మధ్య నుండి సువార్త ప్రకటిస్తూ ఉన్నటువంటి ఆ సమయాన్ని ఆయనను వారు గుర్తించడంలో మాత్రం విఫలమవుతున్నట్టు నటిస్తున్నారు. కాబట్టి అందుకే వారిని వేషధారులు అంటున్నారు. ఎందుకు నటిస్తున్నారు?
ఎందుకంటే ఆధారం కావాల్సినంత ఉంది కదా. ఇప్పుడు వెదర్ ఫోర్కాస్టింగ్ ఎట్లా చేశారు? ఎవిడెన్సెస్ ని బట్టి కదా, వాళ్ళు చూస్తున్న దాన్ని ఆధారం చేసుకొని వాళ్ళు ఒక అంచనా వేస్తున్నారు. మరి యేసుప్రభువు మెస్సీ అనడానికి కావాల్సినంత ఆధారం లేదా? కావలసినంత ఆధారం ఉంది, అయినా తృణీకరిస్తున్నారు. అందుకే వాళ్ళని ఏమంటున్నాడు? వేషధారులని తిడుతున్నాడు అనమాట. ఒక పండితుడు ఇట్లా అన్నాడు, నాకు చాలా చాలా నచ్చింది ఈ పోలిక, అలంకారప్రాయంగా ఇట్లా చెప్పడము. ఆ జనసమూహంలోని అవిశ్వాసులు అంట, వారి అవిశ్వాసము ఆత్మీయ గ్రుడ్డితనం వల్ల కృప అనే మబ్బుని చూడలేకపోతున్నారు, ఆశీర్వాదాలు అనే వర్షంలో తడవలేకపోతున్నారంట. ఇది ఇటువైపు నుంచి వస్తుంది కదా, జస్ట్ పోలిక. ఆ ఇల్లస్ట్రేషన్ లోనే ఉన్న మబ్బులు అవన్నీ అట్లా అనుకోవద్దు. ఆ వర్షాన్ని మబ్బులకి నేనేవో కొత్త అర్థాలు జోడిస్తున్నాను అనుకోవద్దు. దాన్ని మనకి ఆత్మీయంగా అన్వయించుకునేటప్పుడు వెదర్ ఫోర్కాస్టింగ్ బాగా చేయగలుగుతున్నారు, కానీ యేసు ప్రభువారికి సంబంధించిన ఆధారాలు ఎన్నున్నా విశ్వాసం ఉంచలేకపోతున్నారన్న దాన్ని ఆత్మీయంగా మనకి అన్వయిస్తూ ఆయన ఇలా చెప్పాడు అనమాట. వారి అవిశ్వాసం, ఆత్మీయ గ్రుడితనం కృప అనే మబ్బుల్ని వారు చూడలేకుండా, ఆశీర్వాదాలలో తడవలేకుండా చేస్తున్నాయని. అలాగే ఆయన యందు విశ్వాసం, అలాగే వారి అవిధేయత కారణంగా వారి మీదకి రాబోతున్న దేవుని తీర్పు అనే వడగాలిని కూడా వారు గుర్తించలేకపోతున్నారంట. ఇది చూడలేకపోతున్నారు, ఆశీర్వాదం పొందుకోలేకపోతున్నారు. ఇటువైపు నుంచి వచ్చే, దక్షిణం నుంచి వచ్చే ఆ దేవుని తీర్పు అనే ఆ వడగాలిని కూడా వాళ్ళు వాతావరణాన్ని బాగా పసిగడుతున్నారు, కానీ ఆధ్యాత్మిక విషయాలలో వాళ్ళ మీదకి రాబోతున్న తీర్పుని వాళ్ళు మాత్రం గుర్తించలేని స్థితిలో వాళ్ళు ఉంటున్నారు. కానీ ఆయన యందు విశ్వాసం ఉంచే వారందరికీ ఆ కృప, ఆశీర్వాదాలు అనే మబ్బులు కనబడతాయి. వారు అందులో చక్కగా తడుస్తారు, వాటిని సమృద్ధిగా పొందుకునే వారిగా ఉంటారు. సో వాతావరణాన్ని అంచనా వేయగలుగుతున్నారు, కానీ మనుష్య కుమారుని గుర్తించలేకపోతున్నారా అని యేసు వారిని ప్రశ్నిస్తున్నాడు. మొదటిది. రెండవది, ముప్పును గుర్తించడంలో, అసలు ఎంత ప్రమాదకరమైన స్థితిలో వారు ఉన్నారో గుర్తించడంలో కూడా వారు విఫలమవుతున్నారు. 57 నుంచి 59 వరకు. 57వ వచనం, ఏది న్యాయమో మీ అంతటా మీరు విమర్శింపరేరా? ఆత్మీయ విషయాల్లో పరిచయులను గుడ్డిగా వెంబడిస్తున్నారు, కానీ నేను చెప్పే సంగతులు కూడా ఒకసారి ఆలోచించండి, మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి, మీ స్థితిని గురించి మీరు ఆలోచించండి అని ఒక ఇల్లస్ట్రేషన్ చెప్తున్నాడు. ఏంటి ఆ ఇల్లస్ట్రేషన్? 58, 59. వాదించు వానితో కూడా అధికార్యతకు నీవు వెళ్ళుచుండగా అతని చేతి నుండి తప్పించుకున్నట్టుకు త్రోవలోనే ప్రయత్నం చేయము. త్రోవలోనే తప్పించుకున్నామంట అంటే ఎందుకు? అక్కడికి వెళ్తే అయిపోయింది ఇక నీ పని. అక్కడ దాకా వెళ్ళామంటే ఏం జరుగుతుంది? అతడు ఒకవేళ నేను న్యాయాధిపతి యొక్క ఈడ్చుకొని పోను, న్యాయాధిపతి నేను బంట్రోతుకు అప్పగించిన బంట్రోతు నేను ఏం చేస్తాడు? చెరసాలలో వేస్తాడు. నీవు కడపటి కాసు చెల్లించే వరకు వెలుపలికి రానే రావు. కాబట్టి నువ్వేం చేయాలా? మార్గంలో ఉండగానే ఏం చేయాలి? అతనితో సమాధాన పడాలి. అక్కడ దాకా వెళ్ళిపోయావంటే ఇక తీర్పే. చెరసాలకు వెళ్ళిపోతావు, ఇక ఎప్పటికి నువ్వు బయటికి రానే రావు. ఈ 2 వచనాలను బేస్ చేసుకొని మన రోమన్ క్యాథలిక్ చర్చ్ వాళ్ళు పర్గేటరీ అనే ఒక మంచి అబద్ధ బోధన తయారు చేశారు. చాలా బాగుంటది. ఇదే ఉంటుంది ఇంకా అందులో. అసలు ఈ వాక్యాన్ని బట్టి అదంతా వాళ్ళు కల్పించారన్నమాట, క్రియేట్ చేశారనమాట. మనిషి చచ్చిపోయిన తర్వాత పర్గేటరీకి వెళ్తాడని, అక్కడ అతని పాపాలకు సంబంధించిన శిక్ష అంతా అనుభవించిన తర్వాతే పరలోకానికి వెళ్తాడని, అంత నాన్ సెన్స్ అనమాట. అసలు ఈ వాక్యం యొక్క భావం అది కానే కాదు. ఈ ఇల్లస్ట్రేషన్ యొక్క భావం ఏంటి? ఒక ఆత్మీయ సత్యాన్ని నేర్పిస్తున్నాడు. ఎవరికైనా ఏదైనా సమస్య ఉంటే అది సాధ్యమైనంత త్వరగా సెటిల్ చేసేసుకోమని చెప్తున్నాడు అనమాట. సందర్భాన్ని బట్టి చూస్తే ప్రతి పాపికి వ్యతిరేకంగా దేవుడు ఆరోపణ చేయడానికి, నేరారోపణ చేయడానికి ఉంది అవకాశం. కేవలం సిలువ వేయబడిన క్రీస్తు ద్వారా మాత్రమే ఆ కేసు సెటిల్ చేసుకోగలుగుతాం. కాబట్టి ఇదే రక్షణ దినము. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే దేవుడు పాపిపైకి రావాల్సిన శిక్ష అంతటినీ సెటిల్ చేసేస్తానని అంటున్నాడు. కానీ ఒకవేళ దేవునితో సెటిల్ చేసుకోకపోతే తీర్పుని తప్పించుకోలేము, సమయం అయిపోతుంది, నిత్య నరకంలో పడద్రోయబడతాము. సరే, యేసుక్రీస్తును నమ్ముకోవడానికి ఇంకెంత సమయం మిగిలింది? ఇంకొక విధంగా చెప్పాలంటే నీ మిగిలిన జీవితం అంతా ఉంది, కానీ ఎంత తెలియదు కదా. అదొక సంవత్సరం అవ్వచ్చు, ఒక నెల అవ్వచ్చు, ఒక రోజు అవ్వచ్చు, ఒక గంట అవ్వచ్చు, మనకు తెలియదు. కానీ ఇప్పుడు నీకు సమయం ఉంది. నీ పాపములు యేసు తనపై వేసుకున్నాడని విశ్వసించి దేవునితో సమాధాన పడు, లేకపోతే దేవుని న్యాయమైన తీర్పుని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అప్పుడు నీ అప్పు ఎవరు చెల్లించాలి? మొత్తంగా నువ్వే చెల్లించాల్సి ఉంటుంది. ఆ కడపటి కాసు చెల్లించే వరకు అని అంటే ఇంక ఎప్పటికీ నువ్వు బయటకు రానే రావు అని అంటే ఇంకెప్పటికీ నువ్వు రానే.
సమయం ఉండగానే యేసుక్రీస్తుని నమ్మకు. ఆలస్యం అమృతం విషం అని విన్నారా? ఏదైనా ఆలస్యం చేస్తే అమృతం కూడా విషం అవుతుంది అని చెప్తారు. కాబట్టి యేసుక్రీస్తుని నమ్ముకోవడానికి ఇవే అమృత గడియలు. అవి దాటిపోకుండానే ఆయనని రక్షకునిగా ప్రభువుగా స్వీకరించి ఆయన యందు విశ్వాసం ఉంచి మారు మనసు పొందాలని, నీ పాపముల కొరకు ఆయన సిలువలో దేవుని ఉగ్రతను ఆయనపై కుమ్మరించబడిందని, ఆయన నీ పక్షాన నా పక్షాన నీ దోషశిక్షను నా దోషశిక్షను భరించాడని గ్రహించి ఆయన నమ్ముకోవడం మాత్రమే కాకుండా, ఒకవేళ మన మధ్యలో ఇంకా నమ్ముకున్న వారం ఉన్నాము మనమందరం కూడా, దాని యొక్క పర్యవసానాలు ఎలా ఉంటాయని చెప్తున్నాడు. కుటుంబ సభ్యుల మధ్యలో కూడా విరోధము భేదము కలిగేలాగా ఉంటాయని చెప్తున్నాడు. సత్యము విభజన కలుగజేస్తుందని చెప్తున్నాడు. మరి దాని కొరకు మనము సిద్ధపడదాము. మన సొంత హృదయాలను మనం పరిశీలించుకుందాం. క్రీస్తుకే మనము ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చే వారముగా, ఆయననే ప్రాధాన్యమైన వాడిగా ఎంచుకునే వారంగా మనం ఉన్నామా, లేదా ఎక్కడైనా రాజీ పడిపోతూ ఉన్నామా సత్యం విషయంలో? మళ్ళీ మనం పరిశీలించుకుంటూ ఆ విషయమై సిద్ధపడదాము. ఇంతవరకు విన్న మాటలు బట్టి మనలో ఒకరు ఎవరైనా క్లుప్తంగా చిన్న ప్రార్థన చేయాలని రిక్వెస్ట్ చేస్తాం.